రైట్. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ మారితే ఆటోమేటిక్గా అనర్హత వర్తించాలంటూ గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయలో రాహుల్ వాదించారని గుర్తు చేశారు. కాబట్టి రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నామన్నారు. చెప్పే మాటలకు వల్లించే నీతులకు కట్టుబడి ఉండాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు కేటీఆర్. దమ్ముంటే నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పాంచ్ న్యాయ్ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని ఛాలెంజ్ చేశారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయరని ఆశిస్తున్నట్టు చెప్పారు కేటీఆర్. పార్టీ మారిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదని స్పష్టం చేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరారు కేటీఆర్.